దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. దేశంలో జరిగినటువంటి మనుషులమోను చెప్పుకోవడానికి కూడా అవమానంగా ఫీల్ అయ్యే సంఘటనకు దాని మీద సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది కేసు. రేపు విచారిస్తుందని చెప్తే ఎంతో ఉత్సుకతో ఆతృతతో యావత్ దేశం చూసింది. ఏదో ఈ దేశంలో జరగబోతుందని, ఏమీ జరగదని చెప్పి మరి ఇంకోసారి గౌరవ న్యాయ వ్యవస్థ అద్భుతమైన భగవద్గీత చెప్పి ముగించేసింది. ఉన్న కమిటీలే ఏమి చేయకుండా ఉన్నప్పుడు మనకు కొత్త కమిటీలు ఏర్పాటు చేసి ఏం చేస్తారు? ఉన్న దేశంలో ఉన్న చట్టాలకే విలువ లేదు, ఆచరణలోకి పెట్టడం లేదు, అమల్లోకి పెట్టడం లేదు. మరి ఈరోజు కొత్తది టాస్క్ ఫోర్స్. చూడండి, భగవద్గీత ఇంత అద్భుతంగా చెప్తున్నప్పుడు సామాన్యమైన ప్రజలు ఎవరేం చేస్తారు? ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్నిటికీ కారణం ఏమంటే న్యాయ వ్యవస్థ అసమర్థత. ఉన్న చట్టాలను అమలు పరిస్తే ఈరోజు దేశంలో ఏమీ కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టానుసారంగా ప్రవర్తించి సామాన్యమైన ప్రజల మీద కేసు పెడితే ఆ కేసులు ఏదో ఉన్నతమైన కేసులు అని చెప్పి విచారిస్తూ ఉంది. అదే సామాన్యుడు ప్రభుత్వ ఉద్యోగుల ఆధారాలతో సహా చూపించి కేసు పెడితే ప్రభుత్వ అనుమతులు కావాలి, ప్రభుత్వ ఉద్యోగుల మీద విచారణ చేయాలంటే అనుమతులు కావాలని చెప్పి డిస్మిస్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ భయం ఉంది ఈ వ్యవస్థలో? ఈ వ్యవస్థను నడుపుతుంది ప్రజలు కాదు, ఎవరు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు డమ్మీలు అని చెప్పి కూడా తెలిసిపోయింది. డమ్మీలు వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు డమ్మీలు అని తెలిసిపోయింది. ఉండేదంతా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసేవకులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళ చేతిలో ఉంది. ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు స్టేట్ గవర్నమెంట్ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ విధమైనటువంటి తీర్పు చెప్పడానికి ఆ యావత్ దేశం ఎదురు చూసింది. ఇటువంటి తీర్పులు ఎన్ని రోజులు చెప్తారు? అమాయక ప్రజలను ఎన్నాళ్ళు మభ్యపెడతారు? ఈ దేశంలో ఉండేది ప్రజలు, మనుషులు. ఈ దేశంలో ఉండేది మనుషులను గ్రహించిన రోజే మార్పు వస్తుందనేది వాస్తవము. మనుషులమా కాదా అనేది మనమే నిర్ణయించుకోవాలి.